పెట్రోల్ ట్యాంకర్ ఫ్యూయల్ ట్యాంకర్ పేలి 70 మంది చనిపోయిన దుర్ఘటన చోటు చేసుకుంది. సహజంగా రోడ్లపైన వెళుతూ ఉన్నప్పుడు మన ముందు పెట్రోల్ ట్యాంకర్ వెళుతూ ఉంటాయి, డేంజర్ అండ్ రాస్ కూడా ఉంటాయి. కానీ వాటి వెనకాల వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 70 మంది చనిపోయిన దుర్ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం తాలూకు దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇక్కడ కూడా మనకి చాలా సందర్భాల్లో రోడ్లపైన ఇలాంటి ట్యాంకర్లు వెళుతూ ఉంటాయి. వాటికి దగ్గరలో వెళ్ళొద్దు, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని వాటిపైన రాసి కూడా ఉంటుంది. ఈ నైజీరియాలో జరిగిన ఈ ప్రమాదంలో 70 మంది చనిపోయారు. గతంలో కూడా నైజీరియాలో ప్రమాదం జరిగింది. జిగ్వా ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు 147 మంది చనిపోయారు. ఇప్పుడు నైజీరియాలో జరిగిన ఈ ప్రమాదంలో 70 మంది దుర్మరణం పాలయ్యారు. అక్కడ చుట్టుపక్కల ఆ ట్యాంకర్ ఒక్కసారిగా తిరగబడిపోవడం, ఆ ప్రదేశం అంతా కూడా ఫ్యూయల్ గ్యాస్ వ్యాపించటం, ఆ తర్వాత వెంటనే అది పేలిపోయి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న బైక్లన్నీ కూడా తగలబడిపోయాయి. ఆ రోడ్డు పైన వెళ్తున్న ఇతర వాహనదారులు కూడా మంటల్లో కాలి బూడిదైపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవి చూడండి. ఆ బైక్లన్నీ కూడా ఎలా కాలిపోయాయో, బైకులు కాలిపోయాయి, కార్లు కాలిపోయాయి. ఆ బైకులపై ఉన్న వాళ్ళు ఆ బైక్లను దిగి దూరంగా పరిగెత్తే ప్రయత్నం చేశారు.